హైదరాబాద్ లో లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలైపోయాడు. తీసుకున్న రుణానికి ఈఎంఐ చెల్లించకపోవడంతో యాప్ ఏజెంట్లు ఫోన్ చేసి బెదిరింపులకు దిగారు. దీంతో మనోవేదనకు గురై ప్రాణాలు తీసుకున్నాడు. కొత్తగూడెం పట్టణానికి చెందిన శీలం మనోజ్ దుండిగల్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల లోన్ యాప్ ద్వారా 60,000 రూపాయలు లోన్ తీసుకున్నాడు. ఈ లోన్ ఈఎంఐ సకాలంలో చెల్లించలేకపోయాడు. దీంతో యాప్ ఏజెంట్లు బెదిరింపులకు గురిచేశారు. కుటుంబ సభ్యులకు, బంధువులకు, స్నేహితులకు లోన్ యాప్ ఏజెంట్లు ఫోన్ చేశారు. ఈ విషయం తెలియడంతో పరువు పోయిందని మనస్తాపానికి గురైన మనోజ్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. మనోజ్ గత కొద్ది రోజుల నుంచి ఆన్లైన్ లో గేమ్స్ ఆడుతూ డబ్బులు పోగొట్టుకున్నాడు. ఆ సమయంలో వివిధ యాప్ల నుంచి డబ్బులను తీసుకున్నాడు. ఇలా 2 సార్లు డబ్బులు తీసుకుని తిరిగి చెల్లించాడు. అలాగే మళ్లీ పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నాడు మనోజ్. ఆ డబ్బును చెల్లించినా సరే మళ్లీ లోన్ కట్టాలంటూ ఏజెంట్లు ఇబ్బందులకు గురిచేశారు. అంతటితో ఆగని ఏజెంట్లు మనోజ్ లోన్ తీసుకున్న విషయాన్ని అతడి బంధువులు, తల్లిదండ్రులు, స్నేహితులకు ఫోన్ చేసి చెప్పడంతో పాటు వారిని ఇష్టానుసారంగా దూషించేవారు. మనోజ్ చనిపోవడానికి కొద్ది గంటల ముందు కూడా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఎగ్జామ్ రాసి వచ్చాడు. గత నవంబర్లో ఆన్లైన్ గేమ్స్ కోసం మనోజ్ స్నేహితుల నుంచి ఇంకా ఇతర మార్గాల్లో చేసిన 3 లక్షల రూపాయల అప్పును తండ్రి తీర్చాడు. అదే సమయంలో మనోజ్ ను తండ్రి తీవ్రంగా మందలించాడు. అయినా తన ఆన్లైన్ గేమింగ్ ను మాత్రం మానుకోలేదు. చివరకు ఎగ్జామ్స్ రాసే సమయంలో కూడా మనోజ్ గేమ్స్ ఆడేవారంటారు. అయితే లోన్ యాప్ వాళ్ల వేధింపుల వల్లనే మనోజ్ ప్రాణాలు తీసుకున్నాడని చెప్పడానికి తమకు ఇంతవరకు ఎలాంటి ఆధారాలు లభించలేదని దుండిగల్ పోలీసులు చెబుతున్నారు. మనోజ్ చనిపోవడానికి ముందు ఎలాంటి నోట్ రాసినట్లు తమ దృష్టికి రాలేదన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.